బందోబస్తు అయితే చాలా హెవీగా ఉంది. ఇక్కడ ఇదే ప్లేస్ లో జరిగింది స్టాంపేడ్ అయితే. మొన్నటి వరకు ఏంటంటే ఇష్ట రాజ్యంగా జనాలను అయితే వదిలేసే వాళ్ళు. కుంభమేళాకి కొన్ని వందల స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే వేసారు కదా, దాని ఎఫెక్ట్ అనమాట ఇది వచ్చేసి. రాజధానిని కూడా 3 hours 15 minutes రీషెడ్యూల్ చేశారు. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. దుప్పటి తెచ్చుకొని చుట్టుకొని స్లీపర్ లో ట్రావెల్ చేస్తామంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. వెనకాల పెద్ద పెద్ద మౌంటైన్స్ అదిరిపోతుంది, చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అతి త్వరలో ఈ ట్రాక్స్ లో వందే భారత్ అయితే నడవబోతుంది. అసలు వెళ్ళే సీనే లేదు, ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. చలి అయితే మటుకు అద్దర కొట్టేస్తుంది, మామూలుగా లేదు. 12 degrees ఏమో ఉందన్నమాట. రైట్ నౌ నేను వచ్చేసి మన దేశ రాజధాని న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ముందర ఉన్నా ఎగ్జాక్ట్లీ. మనమైతే కుంభమేళా కంప్లీట్ చేసుకుని ఢిల్లీకి వచ్చాం కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు మన ప్రయాణాన్ని టువర్డ్స్ కాశ్మీర్ వైపు అయితే మొదలు పెడుతున్నాము. ఈ వీడియోలో నేను వచ్చేసి ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు అసలు ఎలా వెళ్ళాలి ఏంది అనేది ఈ సింగిల్ వీడియోలో కంప్లీట్లీ చూపించేస్తాను. ప్రయాగ్రాజ్ లోని కుంభమేళా దెబ్బకి ట్రైన్స్ అన్ని లేట్ అవుతున్నాయి అని చెప్పి డిలే అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను ఢిల్లీ నుంచి జమ్మూ తావి వెళ్లే రాజధానిని అయితే బుక్ చేసుకున్నాను. ఆఖరికి రాజధానిని కూడా 3 hours 15 minutes రీషెడ్యూల్ చేశారు. 8:40కి స్టార్ట్ అవ్వాల్సిన మన ట్రైన్ ఇప్పుడు నైట్ 11:45 అయితే రీషెడ్యూల్ చేశారు. కుంభమేళాకి కొన్ని వందల స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే వేసారు కదా, దాని ఎఫెక్ట్ అనమాట ఇది వచ్చేసి. సో ఢిల్లీ నుంచి జమ్మూ తావి వరకు రాజధాని ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేస్తున్నా. అక్కడ నుంచి శ్రీనగర్ వరకు ఎలా ట్రావెల్ చేస్తున్నాను అనేది చెప్తాను, చూడండి. సో స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నిన్నైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో స్టాంపేడ్ అయింది. స్టాంపేడ్ అయిన నెక్స్ట్ డే ఈ రోజు నేనైతే ఇక్కడ ఉన్నాను అనమాట. సో లోపలికి అయితే వెళ్దాము, అక్కడ పరిస్థితులు కూడా ఎట్టున్నాయని చూపిస్తాం. మొత్తం అయితే క్లియర్ చేస్తారు, బట్ చూపిస్తా ఏ ప్లాట్ఫామ్ మీద అయ్యాయి ఏంది అని అనేది. మీలో చాలా మంది డౌట్ ఉంటది కదా, ఇప్పుడు నేను సడన్ గా ఎందుకు కాశ్మీర్ వెళ్తున్నా అని. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, ఒక సర్ప్రైజ్ వ్లాగ్ అయితే చేయడానికి వెళ్తున్నా నేను. చూద్దాం, అది కనుక సక్సెస్ అయితే మంచి వీడియో మన ఛానల్లో వస్తుంది. ఇదిగోండి మన ట్రైన్ అయితే అక్కడ వేసారు. 1 to 425 NDLS to జాట్ రాజధాని అని అయితే వేసారు కదా. JT అంటే జమ్మూ తావి అనమాట. 11:45కి ఇంకా ప్లాట్ఫామ్ అయితే అనౌన్స్ చేయలేదు. ఈ లోపల మనము లోపలికి అయితే వెళ్దాము. మొన్న స్టాంపేడ్ జరిగిన ప్లాట్ఫామ్స్ ఎట్లున్నాయనేది చూపిస్తాను. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15, 16 వైపు వెళ్తున్నాను. అక్కడేను నిన్న స్టాంపేడ్ అయితే జరిగింది. ఒక 1 hour లోనే మొత్తం క్లియర్ చేసేసారు. ప్యాసింజర్స్ మిగతా వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా అని న్యూస్ లో అయితే చెప్పారు. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాము. నాకు తెలిసి అయితే మటుకు ఎక్స్ట్రా పోలీసులు బందోబస్తు హెవీ సెటప్ అయితే ఉంటది. ఇదిగోండి మీకు ఇక్కడ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 14 and 15 అయితే. దీని మీదే జనాలు అయితే భయంకరంగా ఎక్కేసి రావడానికి అయితే ట్రై చేశారు. ఇక్కడేనమాట యాక్సిడెంట్ అయితే అయింది. ఇదిగోండి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అని అయితే రాస్తున్నారు. 1 to 4 అయితే అంటే ప్రయాగ్రాజ్ ట్రైన్స్ అన్ని స్పెషల్ ఎక్స్ప్రెస్ కానీ ఏమైనా సరే ఇదే ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి. చూడండి బందోబస్తు అయితే చాలా ఎక్కువ ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ మీకు చూపించాను కదా 2 ప్లాట్ఫామ్లు 14, 15. ఈ రెండింటి నుంచి 16 మీదకి రావడానికి అయితే చాలా మంది వచ్చేసారు. అట్లా వచ్చేయడం వల్ల ఒక్కసారిగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వీటి మీదే తొక్కిసలాట జరిగిందనమాట, సింపుల్ గా చెప్పాలంటే. ఇదిగోండి ఇక్కడ అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అన్నవాళ్ళు ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద జరిగింది ఇన్సిడెంట్ అంతా అయితే మటుకు. అందుకే ఇదిగోండి అందుకే బందోబస్తు అయితే చాలా హెవీగా ఉంది. ఇక్కడ ఇదే ప్లేస్ లో జరిగింది స్టాంపేడ్ అయితే. యాక్చువల్లీ అవన్నీ అయితే అలో చేయట్లేదు, నేనేదో అటు తీసుకుంటూ వెళ్ళిపోతున్నా ఫ్లో లో. మళ్ళీ ఆపి లీడ్ చేసేవారికి ఎందుకని చెప్పి తక్కువ తీస్తున్నా. అటువైపు అయితే నేను ఇందాక వచ్చాను. మొన్నటి వరకు ఏంటంటే ఇష్ట రాజ్యంగా జనాలను అయితే వదిలేసే వాళ్ళు ప్లాట్ఫామ్ల మీదకి. ఇప్పుడు అట్ట కాదు, జనరల్ టికెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లిమిటెడ్ గా వదులుతున్నారు. ట్రైన్ ఎప్పుడైతే ప్లాట్ఫామ్ మీదకి వస్తారో ఆ ట్రైన్ లో ఎన్ని సీట్లు ఖాళీ ఉంటాయని చెప్పి ఒక ఎస్టిమేషన్ తో పంపిస్తున్నారు అనమాట జనరల్ వాళ్ళని లోపలికి. మొత్తం అందరినీ వదిలేస్తే మళ్ళీ స్టాంపేడ్ అయింది అన్న భయంతో. సో టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. నా ట్రైన్ కి ఇంకా దాదాపు 2 hours ఉంది కాబట్టి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్న ఈ వెయిటింగ్ హాల్ లోకి అయితే వెళ్తున్నాను. దీన్ని యూజ్ చేసుకుంటున్నాను నేను. సో లాంచ్ ఎంట్రీ చార్జెస్ వచ్చేసి 20 rupees per person. కొంచెం బాగుంటది, 20 rupees పే చేసిన ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఒకవేళ అటు వద్దనుకుంటే అటు సైడ్ అప్పర్ క్లాస్ వెయిటింగ్ రూమ్ అయితే ఉంటుంది. అది కొంచెం మట్టిగా ఉంటుంది. సో 2 hours కాబట్టి 40 rupees పే చేసి లోపలికి వెళ్దాం. సో టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 11:15 అవుతుంది. సో ట్రైన్ అయితే ఇప్పుడే 14th ప్లాట్ఫామ్ మీదకి అనౌన్స్ చేశారు. రాజధాని కూడా లేట్ అవ్వడం ఏందో ఇదైతే నాకు అసలు అర్థం కావట్లే. సో ఇప్పుడు వరకు అయితే వెయిటింగ్ హాల్లో కూర్చున్నాను కదా, అనౌన్స్మెంట్ రాగానే ఇంకా స్టార్ట్ అయిపోయాను. పదండి ఎక్కేద్దాము. మామూలుగా అయితే ఈ ట్రైన్ ఎవ్రీడే నైట్ 8:40కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 5 కల్లా జమ్మూ తావికి చేరుకుంటుంది. బట్ ఈ రోజు 11:45కి స్టార్ట్ అయింది కాబట్టి మార్నింగ్ ఏ టైంకి వెళ్ళొద్దో చూడాలి. సో నేను ప్లాట్ఫామ్ నెంబర్ 16 మీదకి అయితే వచ్చేసాను. ఇదిగోండి మన పక్కనే ఉంది కదా న్యూఢిల్లీ టు జమ్మూ తావి రాజధాని ఎక్స్ప్రెస్ 1 to 425 ట్రైన్ నెంబర్ వచ్చేసి. సెటప్ అయితే వాటికి భలే చేస్తే చూడండి, ఒక తాడులా కట్టేసి. అంటే బేసిక్ గా ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఎక్కువ ప్రయాగరాజ్ వెళ్ళే ట్రైన్స్ అయితే వస్తాయి కుంభమేళా ట్రైన్స్ అయితే. సో దానికని చెప్పి ఇంత సెటప్ అయితే ఉంది. సో మనది వచ్చేసి B6 కోచ్. సో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ కి దాదాపు 30 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ట్రైన్
ట్రైన్ వచ్చేసి 1994లో స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ ట్రైన్ ఒక వీక్లీ ట్రైన్, అంటే వారానికి ఒక్కసారి మాత్రమే తిరిగేది రాజధాని అయినా సరే. దాని తర్వాత రెగ్యులర్ గా 2009 నుంచి అయితే దీన్ని తిప్పడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క స్టేట్ కి రాజధాని ట్రైన్ అయితే ఉంది, ఒక్క మన దానికి తప్ప మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే లేదు. అన్అఫిషియల్ గా మన ఆంధ్రప్రదేశ్ కి ఏపీ ఎక్స్ప్రెస్ ని రాజధాని అని అయితే అంటారు. ఇంకా బిరుదైతే ఇవ్వలేదు కానీ ఏపీ ఎక్స్ప్రెస్ రాజధాని లాగే మనకైతే మటుకు. సో మనకైతే మటుకు ఈ జర్నీలో సైడ్ లో ఎయిర్బెర్త్ వచ్చింది. నేను ఈ ట్రైన్ ని తత్కాల్లో బుక్ చేసుకున్నాను. నిన్న మార్నింగ్ తత్కాల్లో అప్పటికప్పుడు ట్రై చేసా, దొరికింది. చండాలమైన విషయం ఏంటంటే డోర్ దగ్గరే వచ్చింది. అదొకటైతే మటుకు మనకి ఈ పూట ఈ రాత్రికి అయితే ఎవరో ఒకరు తీస్తా ఉంటారు, డిస్టర్బెన్స్ ఉంటుంటది. ప్రాబ్లం అయితే పెద్ద ఉండదు, కాకపోతే ఎవరో ఒకరు తీస్తారు కాబట్టి డోర్ మాటికి డిస్టర్బెన్స్ ఉంటది అనమాట. మొత్తం ఈ ట్రైన్ లో వచ్చేసి మనం 577 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము. జర్నీ టైం కనుక చూసుకున్నట్టయితే 9 గంటల 15 నిమిషాల సేపు ఉంటుంది. న్యూఢిల్లీ జమ్ముతవి మధ్యలో ఈ ట్రైన్ కేవలం 3 స్టాప్స్ లో మాత్రమే ఆగుతుంది. అది కనుక చూసుకున్నట్టయితే లుధియానా, పతన్కోట్, కతువా. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఇది ఢిల్లీ నుంచి జమ్ముతవి మధ్యలో. ఆఫ్ కోర్స్ ఇప్పుడు వందే భారత్ వచ్చేసింది లేండి, వందే భారత్ కాకుండా చెప్తున్నా ఇది ఫాస్టెస్ట్ ట్రైన్. అండ్ ఈ ట్రైన్ లో మనకి ఫుడ్ కూడా ఇస్తారు. ఫుడ్ లో ఏమేమి పెడతారు ఏందనేది అయితే చూద్దాము. టికెట్ ప్రైస్ లోనే మనకి ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. సో ఇప్పుడే అందరు లోపలికి వచ్చారు కాబట్టి అందరు సర్దుకునే హడావిళ్ళు అయితే ఉన్నారు. అందుకే నేను కొంచెం బయట తిరుగుతున్నా. అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు నాకు. 11:45 కి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి. బయట పక్క అయితే చలి సంపేస్తుంది. సో ప్రెసెంట్ టెంపరేచర్ వచ్చేసి 16 degrees ఉంది బయట. బయటికి వస్తే అసలు జిల్ అంటుంది. లోపల పక్క అయితే మటుకు చాలా వెచ్చగా ఉంది, చాలా బాగుంది లోపల. వింటర్ టైమ్స్ లో మాక్సిమం నార్త్ ఇండియాకి వచ్చేటప్పుడు థర్డ్ ఏసీ ప్రిఫర్ చేస్తాను నేను. ఒకవేళ స్లీపర్ లో రావాలనుకునే వాళ్ళైతే దుప్పట్లు తెచ్చుకోండి, చాలా బాగుంటది. దుప్పటి తెచ్చుకొని చుట్టుకొని స్లీపర్ లో ట్రావెల్ చేస్తామంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. సో ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుడ్ లో కన్నా చూసుకున్నట్టయితే రైస్, దాల్, చికెన్ కర్రీ. అంటే నేను నాన్ వెజ్ బుక్ చేసుకున్నాను కాబట్టి చికెన్ కర్రీ. ఒకవేళ వెజ్ తీసుకుంటే పన్నీర్ వస్తుంది. అండ్ కొంచెం ఫ్రై అయితే ఇచ్చాడు, దాంతోపాటు రోటీ. ఇదేనమాట మన డిన్నర్ అయితే. ఓన్లీ మనకి ఇందులో డిన్నర్ మాత్రమే ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వరు. ది నెక్స్ట్ డే అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు జమ్ముతావి. మనం జమ్ముతావికి అయితే రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి మార్నింగ్ 7:45 అవుతుంది. సో మామూలుగా 5 కి దింపాల్సింది 2 hours 45 minutes లేట్ గా దింపింది అనమాట. అంతే, ఆల్మోస్ట్ 3 hours లేట్ గా ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది. 2 hours 45 minutes లేట్ గా ఇక్కడ దింపేసింది. సో ట్రైన్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ యాజ్ ఆఫ్ నౌ జమ్ముతావి వరకు అయితే ఉంటుంది. ఇంకా అతి త్వరలో జమ్మూ కాట్రా నుంచి కూడా శ్రీనగర్ కి ట్రైన్ కనెక్టివిటీని అయితే తీసుకొస్తున్నారు. ప్రెసెంట్ అయితే మనకు జమ్ముతావి వరకు ఉంది. ఇంకా జమ్ముతావి నుంచి మనము బస్ పట్టుకొని అయితే శ్రీనగర్ కి ట్రావెల్ చేయాలి. అదేనండి మన కాశ్మీర్ కి. హైలైట్ ఏం తెలుసా, నిన్న అండమాన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది 8:30కి ఢిల్లీ నుంచి అయితే స్టార్ట్ అయింది. నేను అనుకున్నా అనవసరంగా రాజధాని చేసుకున్నాను, అండమాన్ చేసుకుని ఉన్న బాగుండేది అన్నది. ఆఖరికి అది ఇప్పటికీ రాలా. రాజధాని అయితే మటుకు పిచ్చలాగుడు లాగాడు. 130 km/h స్పీడ్ ఎక్కడ తగ్గలేదు. ఆల్మోస్ట్ సెక్షన్ మొత్తం అట్లాగే మెయింటైన్ చేశాడు. అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే మటుకు ఇంకా రాలే, ఇంకా ఒక 1 hour తర్వాత వస్తుందని అయితే ఇప్పుడు అనౌన్స్ చేశారు. సో ఇదిగోండి, ఇది వచ్చేసి మెయిన్ జమ్ముతావి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. సో రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ బయటికి రాగానే మనకి ఇక్కడ కింద పక్కకి ఒక దారి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, ఎగ్జాక్ట్లీ ఇది రైల్వే స్టేషన్, ఇది దారి. ఇటు కనుక మీరు వస్తే మీకు ఇక్కడ నుంచి కాట్రా వెళ్ళడానికి గానీ, శ్రీనగర్ వెళ్ళడానికి గానీ, ఎక్కడికి వెళ్ళడానికైనా సరే బస్సులు, టాక్సీలు అన్ని అవైలబుల్ ఉంటాయి. ప్రైవేట్, గవర్నమెంట్ అన్ని ఉంటాయి. సో ఇటు సైడ్ రావాల్సి ఉంటుంది ఫస్ట్. ఇదిగోండి ఈ బస్సులు అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి కాట్రా గానీ, ఉదంపూర్ గానీ నియర్ బై ప్లేసెస్ కి వెళ్ళేవే. జమ్మూ నుంచి శ్రీనగర్ కి దాదాపు 250 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 250 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ యొక్క బస్సు, గవర్నమెంట్ బస్ అనమాట. ఇది వచ్చేసి కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. 5:30 నుంచి 7:30 మధ్యలో 3 buses మాత్రమే ఉంటాయి. ఆన్లైన్ లో కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ట్రైన్ లేట్ రావడం వల్ల నాకు ఆ బస్ అయితే మిస్ అయింది. సో ఇప్పుడున్న మనకి సెకండ్ ఆప్షన్ ఏంది అంటే ఏదన్నా ప్రైవేట్ టాక్సీ పట్టుకొని వెళ్ళడం. అంటే షేర్ టాక్సీస్ ఉంటాయి. వాళ్ళు దాదాపు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ కి, 1000 to 1200 రూపీస్. దాన్ని పట్టుకొని మనమైతే శ్రీనగర్ కి వెళ్ళిపోవచ్చు. 6 to 7 hours జర్నీ టైం ఉంటుంది. అట్లా కాదు అనుకుంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఏదైనా బస్ పట్టుకొని ప్రైవేట్ బస్సు బెనిహాల్ అనే ప్లేస్ వరకు వెళ్ళాలి. బెనిహాల్ అనే ప్లేస్ కి వెళ్తే అక్కడ నుంచి మనకి ట్రైన్ అయితే ఉంది. సో ఈ జమ్మూ నుంచి శ్రీనగర్ మధ్యలో బస్ జర్నీని సగం ఎంజాయ్ చేస్తే ట్రైన్ జర్నీని సగం ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఈ థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి బెనిహాల్ వెళ్తున్నాను. దాదాపు ఇప్పుడు మనం 3 hours అయితే జర్నీ చేస్తాం బెనిహాల్ కి. ఇంకా అక్కడ నుంచి ఇంకో 2 hours ట్రైన్ లో అయితే ప్రయాణిద్దాం.
ఇదిగోండి మీకు వెనకాల బస్సు అయితే కనిపిస్తుంది కదా, ఇదే బస్సు లో మనము జమ్మూ నుంచి బనిహాల్ వరకు అయితే వచ్చాము. సో గైస్ ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి రైల్వే స్టేషన్ వైపు అయితే వెళ్తున్నాము. ఈ జమ్మూ నుంచి బనిహాల్ కి దాదాపు 140 కిలోమీటర్లు అయితే ఉంటుంది డిస్టెన్స్. ఈ 140 కిలోమీటర్లకు గాను రైల్వే కనెక్టివిటీ అయితే లేదు. అది త్వరలో ఈ రూట్ లో కూడా రైల్వే కనెక్టివిటీ అయితే తీసుకురాబోతున్నారు. అది గనక వస్తే డైరెక్ట్ గా మనం జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇదే బెనిహాల్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. స్టేషన్ ముందరైతే ఫ్లాగ్, వెనకాల పెద్ద పెద్ద మౌంటైన్స్, అదిరిపోతుంది వ్యూ అయితే చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనము జనరల్ టికెట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు తిరిగేది ఓన్లీ లోకల్ మెమూ ట్రైన్స్ ఏను. సో ఆన్లైన్ సిస్టమ్ అయితే ఏమి ఉండదు, ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు అనమాట. బెనిహాల్ నుంచి శ్రీనగర్ కి టికెట్ అయితే డైరెక్ట్ గా బస్ లో కూడా వెళ్ళిపోవచ్చు శ్రీనగర్ కావాలంటే, కానీ ట్రైన్ లో జస్ట్ 1.5 hours లో వెళ్ళిపోతాము. బస్ అయితే 3 hours పట్టుద్ది. సో టైం ఇప్పుడు వచ్చేసి నియర్ టు 2:30 అవుతుంది. 3:15 కి మనకి ఇక్కడ నుంచి శ్రీనగర్ వరకు అయితే ట్రైన్ ఉంది. అతి త్వరలో ఈ ట్రాక్స్ లో వందే భారత్ అయితే నడవబోతుంది. కాట్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ వర్క్స్ అన్ని అయిపోయాయి, ఇంకా స్టార్ట్ చేయడం ఒకటే లేటు. ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేబీ ఇంకో 1 or 2 months లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వందే భారత్ ని. అప్పుడు నేనైతే మళ్ళీ ఇంకోసారి వస్తాను. లాస్ట్ ఇయర్ నేను ఇదే ట్రైన్ లో అయితే ట్రావెల్ చేశాను. అప్పుడు ఏంటంటే బనిహాల్ నుంచి శ్రీనగర్ అండ్ బారాముల్లా వరకు అయితే ట్రాక్ ఉండేది. ఇప్పుడు దీన్ని సాంగ్లదాన్ అనే స్టేషన్ వరకు అయితే తీసుకొచ్చారు. అంటే ట్రైన్స్ ఇప్పుడు సాంగ్లదాన్ నుంచి బారాముల్లా వరకు తిరుగుతున్నాయి. ఇంతకుముందు బెనిహాల్ నుంచి బారాముల్లా మధ్యలో తిరిగేవి వయా శ్రీనగర్. సో సాంగ్లదాన్ వచ్చేసి ఇక్కడ నుంచి దాదాపు 42 kilometers ఉంటుంది. రైల్వే డిస్టెన్స్ గానీ చూసుకున్నట్టయితే, అదే బై రోడ్ వెళ్ళాలంటే దాదాపు 80 kilometers. ఆ సాంగ్లదాన్ నుంచే మనకి రైల్వే ట్రాక్ వచ్చేసి చనాబ్ బ్రిడ్జ్ మీదుగా ఆ ట్రాక్ అయితే కనెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ రూట్ ఓపెన్ చేస్తారో అప్పుడు నేను వచ్చేసి పక్కా వీడియోస్ అయితే చేస్తా. ఇప్పుడు మన ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. వచ్చిందిరా. సో ఈ రూట్ లో తిరిగే అంతా మనకి డెమో ట్రైన్స్ అన్నమాట, డీజిల్ ట్రైన్స్. ఇవన్నీ వచ్చేసి రూట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది కానీ ఇంకా డీజిల్ ట్రైన్స్ తిప్పుతున్నారు. ఇదే ట్రైన్ లో మనం ఇప్పుడు 2 hours ట్రావెల్ చేయబోతున్నాం శ్రీనగర్ కి. వా ఈ ట్రైన్ ఇంత ముందు బనిహాల్ నుంచే స్టార్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు సంగల్దాన్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో బనిహాల్ స్టేషన్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అస్సలు బయటికి వెళ్ళిద్దాం అనుకుంటే అసలు వెళ్ళే సీనే లేదు. ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. ఒకవేళ జనాలు కనుక తక్కువ ఉంటే తగ్గితే, లేదా బయట పక్క స్నో కనుక కనిపిస్తే నేను వెళ్ళి తీస్తాను. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు శ్రీనగర్. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైం కి వచ్చింది శ్రీనగర్ కి 5 o'clock కి. అసలు ఏమన్నా జనాలు ఉన్నారా, నెట్టుకుండా ఉన్నారు. అందుకే నాకు అసలు నాకు అసలు రికార్డ్ చేయడం అయితే అవ్వలేదు. శ్రీనగర్ లో దిగిన తర్వాత అయితే చూపిస్తున్నాను. చలి అయితే మటుకు అద్దర కొట్టేస్తుంది, మామూలుగా లేదు. 12 degrees ఏమో ఉందన్నమాట టెంపరేచర్ ప్రెసెంట్ వచ్చేసి. అండ్ సన్సెట్ అయ్యే టైం కదా, చలి పెరిగిపోతూ ఉంది. చూడండి ఎంత మంది దిగారు. సగం ట్రైన్ ఇక్కడ ఖాళీ అయిపోయింది శ్రీనగర్ లో. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే శ్రీనగర్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. సో అది మన వీడియో అయితే ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు మన జర్నీ వచ్చేసి. హోప్ఫుల్లీ ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు జమ్మూ నుంచి డైరెక్ట్ శ్రీనగర్ బస్ దొరికితే గవర్నమెంట్ బస్సు, దాంట్లో రమ్మని రికమెండ్ చేస్తాను. ఈ లోకల్ బస్సెస్ దొరికాయి కాబట్టి నాకు బెనిహాల్ వరకు వచ్చి బెనిహాల్ నుంచి ట్రైన్ కి షిఫ్ట్ అయ్యి రమ్మని అయితే చెప్తాను. లేదా లోకల్ బస్సెస్ లోనే, ప్రైవేట్ బస్సెస్ లోనే జమ్మూ నుంచి శ్రీనగర్ కూడా రావచ్చు, మీ చాయిస్ అనమాట. లేదంటే బుడ్డి క్యాబ్స్ అయితే ఉంటాయి, లేదా నార్మల్ కార్స్ అయితే ఉంటాయి షేరింగ్ బేసిస్ లో, అవన్నీ తీసుకోవచ్చు. ఏదైనా మీ చాయిస్. సో ఈ వీడియోతో మీ అందరికీ అనిపించింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందరికైతే వచ్చేస్తా. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.